పాదసేవనం, పాదసేవన భక్తికి అమ్మవారిని చెప్తారు. ఎప్పుడూ పాదాల దగ్గర కూర్చుంటుంది అంటే దాని అర్థం ఆయన పాదం పట్టుకున్నవాడికి నేను దొరికి తీరుతాను. ఆయన పాదం పట్టుకున్నవాడు దొరుకుతాను కానీ కోపలు ముంచేస్తాను. అదే భక్తి లేకుండా వచ్చే ధనం ప్రాణం సుఖం ఉండదు. అందువల్ల ఆవిడ ఆ విషయం చెప్తుంది అక్కడ కూర్చుని. అందువల్ల శ్రీవల్లభ అనగానే లక్ష్మీ వల్లభుడు స్వామి. ఇందాక చెప్పాను కదా, లక్ష్మి అంటే విశేషమైన ప్రీతి ఉన్నవాడు, లక్ష్మీదేవికి ఈయనంటే ప్రీతి కనుక అమ్మవారితో కలిపి చెప్పడంలో వెంటనే శ్రీవల్లభ. తర్వాత వరద స్వామి అంటే ఆయన గారి యొక్క పనికొచ్చే లక్షణాలు చెప్తున్నాడు. అవన్నీ అంటే ఈయనకి ప్రస్తుతం ఏమవసరం అవి. నువ్వు నాకు వరాన్ని ఇవ్వాలి. వరం అంటే ఏది అడిగితే అది, ఏది అడిగితే అది ఇవ్వకూడదు. పనికొచ్చేది ఇవ్వాల్సిందా మేము చాలా అడుగుతాం, మళ్ళీ పనికిరాని గోల్డ్ అడుగుతాం. అందులో ఏది మాకు ప్రమాదం వెనక లాగేయాలి. మళ్ళీ అంటే అమ్మ ద్వారా నేను ఆశ్రయిస్తున్నాను. దీనికి అమ్మ యోగ్యత చూసి, యోగ్యత లేకపోయినా యోగ్యత ఉన్నట్టుగా మేకప్ చేసి నీ చేత వరాలని ఇచ్చేట్టుగా చేస్తుంది. అంటే అమ్మవారే అయ్యవారిని వరదుండి చేస్తుంది అంట. వరాలు ఇచ్చే శక్తి ఉన్నా ఆయన ఇవ్వడు. మన మొహం చూస్తే అది మొహం మొత్తుతుంది. అప్పుడు ఈవిడి కాస్త ఫేవరిజం చేసి ఆయన గారిని వరదుని చేస్తుంది అంటారు. అందువల్ల అమ్మ ద్వారా నేను వచ్చాను కనుక నువ్వు వరద. ప్రస్తుతం నేను స్తోత్రం చేయబోతున్నాను. ఈ స్తోత్రం మొత్తం ద్వారా నేను కోరుకుంటున్నది ముక్తి. మర్చిపోకండి, ఇది ముకుందమాల. ముక్తిని దదాతి ఇది ముకుంద కనుక నువ్వు నాకు ముక్తిని ఇవ్వాలి. కాబట్టి ముక్తినే వరం ఇవ్వాలి. ఎప్పుడు ఇది ముక్తినే వరం ఎప్పుడు ఇవ్వలేదు అంటావేమో, ఆ పిల్లవాడికి ఇచ్చేవుగా. కులశేఖరాజు వారు ఆ పిల్లవాడికి జిరాక్స్ పోతుంది. ఎవరో పిల్లవాడు, మీకు తెలిసిన పిల్లవాడు, వీధుల్లో ఆ పిల్లవాడు. పిల్లవాడు అంటే భక్త సంప్రదాయంలో ప్రహ్లాదుడు. ధ్రువుడు తర్వాత చెప్తాం. మొత్తం ఈయన గారి ప్రహ్లాదుడి భావాలు చాలా ఉంటాయి. ఆయా శ్లోకాలు వచ్చినప్పుడు అవి చెప్పుకుంది. అలా ప్రహ్లాదుడికి ఈయన భావాలు డైరెక్ట్ పడుతుంది. ఇటో సందేహం లేదు. ఇంకో ప్రహ్లాదుడు కొంచెం మహాత్ముడు కనుక నువ్వు అమ్మవారు నిన్ను వరదుడిగా మారుస్తుంది. మాకు యోగ్యతమైనటువంటి వరాలని నువ్వు ఇవ్వవలసింది కనుక వరద. ఇందాక చెప్పాను కదా, మనకి ఏ పని కావాలో ఆ పని పరంగా ఆయన పిలవాలి. మనం ముక్తి కావాలి కాబట్టి ముకుందాన్ని పిలిచాడు. ఇప్పుడు ఆ ముక్తి నీ దగ్గర నుంచి రావాలి కాబట్టి వరద వరం. నేను అలా ఇవ్వనంటావేమో, శ్రీవల్లభ అమ్మవారి ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి నువ్వు ఇచ్చే అవకాశం, ఎస్కేప్ అయ్యే అవకాశం లేదు, నువ్వు ఇచ్చి తీరాల్సిందే అని చెప్తూ తర్వాత ఇందాక చెప్పింది అలాగే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు. అమ్మవారు మధ్యలో ఉంది కాబట్టి ఆయన దయ మన మీద పడేటట్టుగా చేస్తుంది కాబట్టి దయాపర. తర్వాత వరాలు ఇవ్వాలంటే దయ రావాలి, దయ రాకుండా ఇవ్వడు కనుక ఆయన ఎదలో దయ కదిలించేది అమ్మ, లేదా ఆయన మొహం ముద్దుతుంది మనం చూస్తే. కాబట్టి ముందు మనం చూడగానే అమ్మవారికి కాస్త మనమే దయ పొంగుతుంది, కానీ పని ఆయన వల్ల అవ్వాలి. కాబట్టి ఆయన ఏమిటి చేస్తుందంటే, అందుకే మన్మథుడిని దహించిన స్వామి ఈవిడ వెంటనే బతికించలేదు. ఆయన యొక్క అనుమతి తీసుకునే, ఆయన చేసిన దాని విరుద్ధంగా అమ్మవారు ఎప్పుడు చేయదు. బతికించాలంటే బతికించగలదు, కానీ అలాగని భక్తురాలు ఎవరా మన్మథుడి యొక్క భార్య కాస్త ఎంతైనా భర్త కావాలి కాబట్టి నీకు మాత్రమే కనిపించే రూపం పడుతుంది. నా స్వామి చేసిన దాన్ని విరుద్ధంగా నేను ఇది చెయ్యను, కానీ ఇది ఆరాధించావు కాబట్టి నీ వరకు వాడు రూపం కనిపిస్తుంది. అదే గొప్ప ఉద్దేశం. రూపం కనిపించకపోతే వాడు దూరిపోతున్నాడు లోపలికి కదా. అందువల్ల ఆవిడ దయ పొంగుతుంది మనం చూడగానే. దానికి రికమెండేషన్ చేసి ఆయన దయ మనమే బయటట్టుగా ఆయన కోరికలు ఇవ్వాలి. ఈవిడ ఇవ్వదు, ఈవిడ ఇవ్వగలిగినా సరే ఆయన ద్వారానే మనకు కలిగేటట్టు చేస్తుంది. భర్త మాటని కాదని ఏది చెయ్యదు ఆ ఇల్లాలి కాదు, అర్థమైందా? అందువల్ల ఆయన దయ పొంగేటట్టుగా చేసి ఆయన దయ మనం పడేటట్టు చేస్తుంది. దాంతో ఈ బాధలు కాస్త తొలగింప చేస్తుంది. కనుక స్వామి నువ్వు అమ్మవారి పరంగా మీ దగ్గరకు వస్తాను కాబట్టి దయాపర, దయ కురిపించే అలవాటు ఉన్నవాడు. చాలా మందికి దయ చూపించావుగా. దయ అంటే అర్హత లేకపోయినా ఏదో నాకు నువ్వు ఇవ్వాల్సింది కాస్త ఇవ్వాలి. ఇక్కడ అర్హత ఏమి ఉండదు, నీ దయే అర్హత కలిగింది. అందువల్ల దయాపర. ఏమంటే ఆయన దయ చూపిస్తాడు, ఎందుకంటే దయ చూపిస్తాడు. భక్త ప్రియ, అమ్మవారు మొదటి భక్తురాలు. ఎప్పుడైనా భక్తి సంప్రదాయంలో మనకంతా ముందున్న భక్తుల ద్వారానే వెళ్ళాలి, కానీ డైరెక్ట్గా పరమాత్మ నుంచి వెళ్ళకూడదు. అది ఆచార్య సమాగమం చేసి వెళ్ళాలి. ఆచార్యుడే మనని గురువుగారే మనని పరమాత్మ పరిచయం చేయాలి. ఆ దర్శనానికి సమాధానాన్ని వెళ్తే ఓ మొత్తు పడుతుంది. అదే తుకారాం అడిగాడు పాండురంగాన్ని, నువ్వు ఇచ్చేది ముక్తి నాకు అక్కర్లేదు, నాకు ఒక సత్పురుష సహవాసం ఇవ్వు. మరాఠీ భాషలో మజనకో తుజముక్తి సంతాసీయత సంగతి, సత్పురుష సహవాసం ఇవ్వు. పాండురంగారు వచ్చే ముక్తి నాకు అక్కర్లేదు పోవాలి. అదేంట్రా సత్పురుషుల ద్వారా వచ్చేది ముక్తే కదా, కావచ్చు, అది ప్రమాదం లేదు అనమాట. డైరెక్ట్ నేను ఎప్పుడో చేయను అనుకో, నువ్వు నా దోషాలు చూడడం రాదు. వద్దు, నేను గురువు ద్వారా
ఎంత తుకారం చాలా గొప్ప. అందువల్ల నువ్వు భక్త ప్రియుడివి అంటే ఆయన అన్నట్టు వెంటనే నేను నువ్వు నా భక్తుడు కాదే అన్నాడు. నేను ఈ భక్తుడని చెప్పలేదు, అమ్మవారు నీ భక్తుడే కదా, అమ్మవారు గారు నేను ఇప్పుడు చేయను. ఇప్పుడు మాలో కొంతమంది పట్టుకుంటే సింహాచలం అంతరాలంలో గడిపోతుందిగా, లేదా ఆ మాత్రం శక్తి మరి మాకు ఏదో ఆ మాత్రం ఉంది కదా. అందువల్ల మాలో కొంతమందిని పట్టుకుంటే అక్కడ మా మొహాలు ఏదో విలువ ఉంది కాబట్టి అక్కడ కొంతమంది దగ్గర ఆ మొహాలు చూసి 20 మొహాలని తీసుకురావడం అవుతుంది. మరి నాకే ఆ మాత్రం ఉంటే అమ్మవారి ద్వారా దీనికి వచ్చే శ్రీవల్లభ అది ఆవిడ పేరు చెప్పాను ముందు. తెలివైన వాడు చాలా తెలివైన వాడు కాబట్టి ఆవిడ ప్రథమ భక్తురాలు, ఆవిడ ద్వారా నేను నిలబడ్డాను. కాబట్టి నువ్వు నన్ను విడిచే అవకాశం లేదు భక్త ప్రియ. భక్తుడితో అలాగే మాట్లాడాలి. నేను ఆవిడగడ్డ భక్తురాలి, నన్ను మించిన భక్తురాలు నువ్వు నెట్లో చూడలేదా, యూట్యూబ్లో చూడ నా భక్తి గురించి సరే వెళ్ళిరా అంటాడు. మన భక్తి ఇప్పుడు చెప్పేది ఎవరు యూట్యూబ్ను ఇవే మన భక్తులు కాస్త చెప్పేది కదా. మొత్తం మీద ఇది. అందువల్ల భక్త ప్రియ. సరే మరి భక్తులైతే ప్రియుడు. ఆయన గారు ఇచ్చేది ఏమిటండి? ఈయన గారు ఏది కావాలో దాన్నే కోర్టిస్తాడు. దేని నుంచి ఏమడుగుతున్నాడు? మోక్షం అడుగుతున్నాడు. దేని నుంచి? భవలుంఠన కోవిద. మరి దేని నుంచి మోక్షం కావాలి? అశాంతి నుంచి మోక్షం కావాలి. అశాంతి ఏ రూపంలో ఉంది? ప్రస్తుతానికి మీ ప్రవచన రూపంలో ఉంది కరెక్టే, కానీ వాస్తవం ఏ రూపంలో ఉంది? మా ప్రవచన రూపంలో అశాంతి ఉంది కరెక్టే, ఇది తప్పించి వేరే అశాంతి లేదంటే ఏమింది అంటే ఇళ్లలో అశాంతి లేక వచ్చారా? అబ్బా నేను నమ్ముతా ఉంటున్నారా? అశాంతి ఏ రూపంలో ఉంది? సంసార వ్యవస్థ. భవము అంటే పుట్టుక, అనేక లెక్కలేనన్ని జనన మరణాలు మనకు కనిపిస్తున్న వ్యవస్థ ఏదైతే సంసార వ్యవస్థ. ఈ సంసార వ్యవస్థను ఛేదించడంలో నిపుణుడు, ఎక్స్పర్ట్ కోవిద. సంసార వ్యవస్థని చిన్నాభిన్నం చేయడంలో, నశింపజేయడంలో ఎక్స్పర్ట్ స్వామి. ఇది కోవిదుడంటే ఎక్స్పర్ట్ కనుక భవలుంఠన కోవిద. సంసార వ్యవస్థను దాటించేటువంటి చాలా శ్లోకాలు ఇందులో అంటే అన్న కులశేఖరాల వారు ప్రహ్లాదుడు జెరాక్స్ కాపీ 13, 14, 15 శ్లోకాల్లో స్వామిని సంసార సాగరం దాటించే నావగా చెప్తాడు. చాలా వస్తాయి ముందు ముందు. అందువల్ల దానికి ఏం కావాలో అదే కనుకుంటాడు. నువ్వు చేయవలసింది అదే అంటే నేను తర్వాత నేను అడగబోయేది ఇదే కాబట్టి ముందు ఆ నామాలతో పొగుడుతున్నాడు. భవలుంఠన కోవిద. అర్థమైందా? ఎలాగైతే వెలుగు చీకటిని తొలగించడంలో ఎక్స్పర్టో నువ్వు ఈ సంసార సాగరం రూపంలో పడి ఇందులో పడుతున్నామే, జనన మరణాలు పొందుతున్నామే, చస్తున్నాం పుడుతున్నాం అని తెలియదు, ఒక చస్తున్నాం ఎన్ని జన్మలు ఎత్తామో ఇన్ఫర్మేషన్ లేదు నా దగ్గర కదా. కానీ మళ్ళీ పుడతామని భయం లేదు, పుట్టేమని స్పృహ లేదు. ఏమిటో అలా కాలక్షేపం చేసేస్తున్నాం. మమ్మల్ని ఎవరిలో కూర్చొనివ్వకుండా సీఎంఆర్ ఏదో స్కీములు పెడుతున్నాడు. ఏదో ఒకటి ప్రపంచంలో అవుతుంది మమ్మల్ని. భయమే లేదు, మళ్ళీ పుడతామని భయం లేదు. అది గొప్పతనం. దేహానికి ఏమొస్తుందో కానీ మళ్ళీ దేహం వస్తుందేమో బెంగ లేదు. లేదు 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 అదే ఆ లేకపోవడమే. భావం అంటే పుట్టుగా, భావం అంటే అవుట, టు బికమ్. అది భవరోగం. ఈ భవరోగానికి వైద్యుడు 18వ శ్లోకంలో 19వ శ్లోకంలో తెచ్చిపోయాడు మహాత్మ గారు ఇలా అక్కడ. అందువల్ల ఈ ఒకరోజు మానేసినా సరే మీకు కనెక్షన్ పోతుంది. ఒక్కొక్క అక్షరం ఒక ఆణిముత్యం స్తోత్రం. ఏమో ఈ అదృష్టం బాగుండి నేను పట్టుకున్న స్తోత్రం తెలియదు, కానీ ఈ స్తోత్రం మాత్రం నేను పట్టుకోవడానికి కారణం 1995వ సంవత్సరంలో జగ్గైపేటలో భగవద్గీత పోటీలకు వెళ్ళాను. కృష్ణా జిల్లా జగ్గైపేట. అప్పుడు జేఈ గారు ప్రైజ్ ఇచ్చారు. స్టేట్ ఫస్ట్ వచ్చింది ఆ పోటీలో మొత్తం భగవద్గీత. ఆ రోజు అక్కడ శ్రీరంగనాథ క్షేత్రం ఉంది, ఆ ఆలయంలో పోటీలు పెట్టారు. ఆ ముందు రోజే వెళ్ళిపోయినప్పుడు ఆ ముందు రోజు సుమారు ఒక 20-30 మంది పిల్లలు, ఒక ఇంటర్మీడియట్ వయసు పిల్లలు కూర్చుని ముకుందమాల చదివేరు, ఇవాళ భగవద్గీత ఎలా చదువుతున్నా అలా చదివేరు ఉంటారు. ఏంటంటే ఆ స్తోత్రాన్ని అడిగాను అంతా అయిన తర్వాత ముకుందమాల అని చెప్పారు. అప్పుడు ముకుందమాల అనే పేరు నా చెవిలో పెట్టింది. అసలు ముకుందమాల పేరు అప్పుడు తెలియదు. 1995లో దాంట్లో గ్రంథంతో పరిచయం. తర్వాత వాడు ఎప్పుడు చదవలేదు. తర్వాత మా గురువు గారు, ఇప్పుడు వారి దేహంతో లేరు, బ్రహ్మశ్రీ అప్పల సోమేశ్వరమ్మ గారు, అప్పుడు ఈ పిల్లల్ని కూర్చోబెట్టి కొన్నాళ్ళు బాలగోకులం అని చెప్పి కొంతకాలం ఒక 5-6 ఏళ్ళు పిల్లలు నేర్పాను. మా శివాని వీళ్ళందరికీ వాళ్ళకు ముకుందమాల నేర్పే ప్రయత్నం మా గురువుగారు ఒక మాట చెప్పారు, నువ్వు పిల్లలకి ముకుందమాల నేర్పు. ముకుందమాల ప్రవచనం మీద నాకు ఆసక్తి కలిగింది. స్వామి సుందర చైతన్యానంద రాష్ట్రంలో చేసిన ప్రవచనం ఇందాక పాడింది ఆయన దృష్టమే. దాని మీద ఆ స్తోత్రం మీద నాకు గౌరవం ఏర్పడి దాని ప్రవచనం అక్కడి నుంచి చదవడం ప్రారంభించారు. మా గురువు గారు సలహా తీసుకుంటే ముకుందమాల జీవితంలో విడిచిపెట్టకు అన్నారు. ఈ స్తోత్రం విడిచిపెట్టకు, చాలా గొప్ప స్తోత్రం అని చెప్పి అప్పటికి ఆయనకు 10 శ్లోకాలు కంఠస్థం వచ్చింది. అప్పటికే నేను రోజుకో శ్లోకం చెప్పి 40 రోజులు 40 కంఠస్థం. నాకు 10 వచ్చాయి అన్నారు ఆయన, నాకు 40 వచ్చాడు అన్న.
విడిచిపెట్టాలి జీవితంలో. ఆ మాట అన్న 6 నెలలుగా ఆయన విడిపోయారు. అప్పటి నుంచి ముకుందమాల మా జీవితంలో ఒక స్థానం చేస్తుంది. అక్కడి నుంచి ఇంకా ప్రవచనాల్లో చెప్పడం 2-3 సార్లు ప్రవచనం కూడా అయింది. ఇందులో ఉన్నటువంటి భావం ఏమో ఆ కవి హృదయం మనకు అందిదే కానీ స్తోత్ర శ్రీకర్త అనుగ్రహం ఉంటుంది, స్తోత్ర హృదయం మనకి ఇవ్వదు. ఏమో మొత్తం మీద ఆ స్తోత్రంలో రహస్యాలు అవన్నీ కూడా బుద్ధికి అందుతున్నాయి. అందువల్ల ఈ స్తోత్రం మా జీవితంలో ఒక ప్రధానమైనటువంటి భాగమైంది. జీఎం గారు అప్పుడప్పుడు ఇందులో ప్రాణ పుస్తకాలు చదువుతుంటారు. అది ముకుందమాలలో చాలాళ్ళు తెలియదు. భగవద్గీత ప్రవచనం అప్పుడు ఆయన ఒక శ్లోకం చదువుతారు ఇందులో, నమామి నారాయణ పాద పంకజం, అది ఇందులోదే నాకు తెలియదు. అలాగే కృష్ణో రక్షతు, ఆయన వాయిస్ చాలా బాగుంటుంది జీఎం గారు వాయిస్ కృష్ణో రక్షతు నో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం, ఇలాగే చదువుతారు ఆయన. ఆపదామపహర్తారం, కళ్ళు మూసుకుని ఆడవాళ్ళు చదువుతున్నారు అన్నట్టుగా ఉంటుంది ఆయన వాయిస్. చాలా అందంగా ఉంటుంది ఆయన వాయిస్ జీవి గారు. ఆయన చదివేవారు. ఇందులోది కృష్ణ రక్షతనో జగత్రయ గురు 34వ శ్లోకం ఈ స్తోత్రంలో. ఇవన్నీ తర్వాత తెలుస్తున్నాయి. శ్లోకాల ముందులోకి వెళ్ళాయి, గ్రంథం తర్వాత తెలుసాను. ఇంకా ముకుందమాల ఇవాళ వదిలే సమస్య లేదు. అది మా జీవితంలో ప్రధాన భాగమే. చెప్పేది భవలంఘన కోవిద. శ్రీరంగనాథ క్షేత్రంలో పరిచయం అయింది స్తోత్రం. జగేపేటకి దగ్గరలో వేదాద్రి అనే నరసింహస్వామి క్షేత్రం ఉంది. ఇల్లు నాన్నగారితో పాటు సందర్భంలో మేము వెళ్ళాం అక్కడ. వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి చాలా అంటే కృష్ణానది ఒడ్డున ఉంటుంది నక్షత్రం. ఆంధ్ర తెలంగాణలో ఎన్నున్నాయో నరసింహక్షేత్రాలు తెలిసి కొన్ని తెలియకెన్నో. కనుక భవలంఘన కోవిద, నువ్వు సంసారాన్ని ఛేదించడంలో ఎక్స్పర్ట్. ఏమయ్యా ఎందుకు ఛేదించాలి నేను సంసారాన్ని ఎందుకు ఉద్ధరించాలి అంటావేమో. నాథ, నువ్వెవడివి? నా ప్రభువుకి. ఇప్పటిదాకా బాబా బాబా అన్నాడు, ఇప్పుడు పాదం పట్టుకున్నాడు, ఇప్పుడు అనకూడదు. నాథ, ఎవరి కోసం పోషిస్తావు, ఎవరి కోసం దాటిస్తావు? తండ్రి గారు భోజనం పెట్టలేదు పిల్లలు ఏమడుగుతాడు? ఎవడ కనమన్నాడు డాడీ అన్నాడు. డాడీ ఎవరు పట్టింది నన్ను ఎవడ కనమన్నాడు, భోజనం పెట్టే ఉద్దేశం లేదు, ఎవడ కనమన్నాడు అడగడా. అలాగే నాథ అంటే ప్రభువు అని నాథుడు. నాథుడు అంటే మనకి సర్వము తానైన వాడు. నాథ శబ్దాన్ని అదే జగన్నాథ. అందువల్ల నాథ, ఈయన ఎప్పుడైనా మాట అన్నాడో స్వామి సరెండర్ అయిపోయాడు. ఇంక దగ్గరకు వచ్చాడు. ఎందుకంటే పరమాత్మతో సంబంధం గుర్తిస్తేనే పరమాత్మ దగ్గర అవుతాడు. అది కావాల్సిన సంబంధ జ్ఞానం ఉందా లేదా? పోలేరా నేను నాథుడినే, నేను సంసార సాగరం దాడిస్తే నీ కలిగే ప్రయోజనం అంటావేమో. నా గచ్చయ్యనా, పాము మీద పడుకుని ఉన్నవాడా? ఎక్కడ? వైకుంఠంలో స్వామి ఆదిశేషుడి మీద శయనించి ఉంటాడు కదా. అంటే ఇక్కడ తాత్వికార్థం. ఆదిశేషుడు ఎవరు? 2 అర్థాలు. సరే నేను సంసార సాగరం దాటిస్తాను అనుకో, 2 ప్రశ్నలు ఇక్కడ. నువ్వు నాకు చేసేది ఏంటి, నీ వల్ల ప్రయోజనం అంటావేమో, నెంబర్ 1 ప్రశ్న ఒకటి. రెండోది, సంసార సాగరం దాటిస్తే నీకు కలిగే ప్రయోజనం ఏంటి? ఈ రెండు ప్రశ్నలు తీసుకుందాం. నేను దాటిస్తాను అనుకో, నువ్వు నీ వల్ల పైసా ప్రయోజనం ఉందంటావా అంటావేమో. నాగా చెయ్యనా, ఆదిశేషుడులాగా నేను నీకు సర్వసేవలో చేస్తాను. ఆదిశేషుడు నీకు సర్వం తానే. నువ్వు పడుకోవడానికి వాడే, నువ్వు కాళ్ళు పెట్టుకున్న పరుపు వాడే, నీకు ఛత్రము వాడే, సరేనా? నీకు దిండు కావాలంటే దిండు వాడే, మొత్తం అన్నీ తానే అయి. ఏది? ఆదిశేషుడు. వైకుంఠంలో పాల సముద్రంలో ఆ పాల కడలిలో ఆదిశేషుడు సర్వము తానే అయ్యి నీకు అన్ని సేవలు ఎలా చేసుకుంటున్నాడో అలాగే నన్ను ఈ భవసాగరం దాటించేవనుకో, నేను నీకు అన్ని సేవలు చేస్తాను. ఒక అర్థం. రెండోది, సంసార సాగరం దాటిస్తే ఏంటి ప్రయోజనం, నాకేంటి ప్రయోజనం అంటావా? చెప్పనా? నాగభావమే పడుకున్నాడంటే సర్పము కాలానికి ప్రతీక. గుర్తుపెట్టుకోండి. వేదాంత భాషలో ఎప్పుడైనా సర్పం గురించి చెప్తే సర్పం కాలానికి ప్రతీక. సర్పం వస్తున్నట్టు ఎవరికి వస్తున్నా రాయదు. సర్పం అంటే పాము ఎప్పుడు ఎవరిని గమనించనివ్వదు, తెలియకుండా ఇంటి దూరుతుంది. కాలం పాము స్వరూపున్నాడు. మనం ఈ కాలం సహాయంతో అన్నీ చేస్తాం, కానీ కాలం ఎప్పుడైనా గమనిస్తున్నామా? ఎప్పుడైనా కాలం పోతుందని భయం ఎప్పుడైనా ఉందా మనకి? పెళ్లి దగ్గర పెట్టుకుంటే అమ్మో పెళ్లి దగ్గర వచ్చేస్తుంది, పెళ్లి దగ్గర కొలనే వాళ్ళ అంటాం, కానీ ఆ పెళ్లి దాటిపోయిన తర్వాత మళ్ళీ కాలం స్పృహ ఉంటుంది. ప్రయాణం పెట్టి తిరుపతి రోజు వచ్చేస్తుంది రా, దగ్గర ఉండరా అంటే ఏదో ఒక ప్రయోజనం కొద్దీ కాలాన్ని కొలుస్తాం, కానీ కాలాన్ని కోల్పోతున్నాం అనే స్పృహ ఎవరికైనా ఉందా? తెల్లవారులేస్తే కాలాన్ని కొలుచుకుంటున్నామా? కాలం సహాయంతో అన్నింటినీ కొలుచుకుంటున్నాం. ఇల్లు కట్టి 2 ఏళ్ళు అయిందిరా, ఇల్లు మారుద్దాం అనుకుంటున్నాను అని ఒకటంట. కారు అప్పుడు 3 ఏళ్ళు అయిపోతుంది, మారుతుంది. 3 ఏళ్ళకి అసలు కారు మారుస్తుండాలి అని ఒకటంట. ఏమిటి ఇదే ఆభరణ అన్నాళ్ళకి ఇంకోటి చేయించడం కొంచెం మెరుగు పెడితే బాగుంటుంది ఒకటంట. అన్నీ కాలంతోనే పరీక్షల దగ్గర పడుతున్నాయి, పిల్లల భయం.
సరేనా? ఆయన గారు ఆఫీస్లో వస్తున్నాడు, ఈవిడి భయం, భయాలు భయం, అన్ని కాలమే. కానీ కాలం పోతుందని భయం ఎవరికి? కాలం వెళ్ళిపోతున్న భయం ఒక్కడికే ఉంటుంది, తీవ్ర ముముక్షువుకి. అంటే మోక్షం తప్పించి మరొక ఉద్దేశం లేనివాడు ఒకడు ఉంటాడే ప్రపంచంలో, భగవత్ ప్రాప్తి తప్పించి మరొక లక్ష్యం లేనివాడు ఉంటాడే, వాడికి మోక్షం వస్తుందో లేదో, దేహం పడిపోతుంది, దేహం ఆయుష్ క్షీణించిపోతుంది. కనుక అమ్మో పరమాత్మను పొందకపోతే ఏమిటైపోతాను అన్న బెంగ ఉన్నవాడు ఉంటాడే, వాడు కాలాన్ని గమనించాడు. మిగతా ఎవరు కాలాన్ని గమనించారు. నీ అనుగ్రహం వల్ల సంసారం దాడి వెళ్ళాలనుకో, సంసారబద్ధులు అందరూ కాలబద్ధులై ఉంటారు. అది రహస్యం. సంసార వ్యవస్థలో ఉన్నంతకాలం కాలానికి లోబడే ఉంటాం ఎవరన్నా. కాలాన్ని అతిక్రమించి ఎవరికి సాధ్యం కాదు. నీ దేవత ఈ సంసార రోగం పోయిందనుకో, నేనేమవుతాను తెలిసినా, నువ్వు పెద్ద పాము భయపడ్డావా, హాయిగా పడుకుని ఉన్నావు. నేను నీ దేవలైన సంసార భవరోగం నుంచి బయటపడిపోతే నేను కాలానికి జడవను. కాలంతో పనే ఉంది, నాకు ఇంకా కాలంతో పనే ఉంది. ఒక్కసారి మా పిల్లవాడి జ్ఞాపకం వస్తున్నాడు. కాలాహివిత్రస్త ధియాం కృతాభయం. ఆ పిల్లవాడిని చేపెట్టాడు స్వామి ప్రహ్లాదుని. చేపెట్టగానే ఏంటో చెయ్య, వ్యాసుల వారు చెప్తారు, కాల సర్పంచేత కాటు వేయబడతామేమో అని చెప్పి భయపడేటటువంటి భక్తులకి అభయాన్ని ఇచ్చే చెయ్య. ఎందరికి అభయము ఇచ్చు చేయి, కందులకు బంగారు చెయ్యి ననవేవాడు. కాలాహి మిత్రం. కాలం అనే సర్పం, అహి అంటే పాము. కాలం అనే సర్పం చేత, కాలం అనే సర్పానికి భయపడేటువంటి అంటారే ఎవరు? భక్తులే భయపడతాడు, ఇంకెవడో భయపడతాడు. పరీక్షలో మంచి మార్కులు రావాలన్నవాడే పరీక్ష గడి భయపడతాడు, కానీ అయినా పర్వాలన్నవాడు ఇప్పుడు పడుకుంటాడు. ఏమిటో ఎంత వయసు వస్తున్నా ముచ్చట్లు పెరిగిపోతున్నాయి, మోక్షం వస్తుందో లేదో, చెప్తుంటే కోపాలు వస్తున్నాయి, ఎలా అని కదా, ఇది సమస్య. అందువల్ల అక్కడ ప్రహ్లాద విషయంలో స్వామి ఆ చేతి యొక్క విశేషాన్ని అక్కడ చెప్పడం జరిగింది. కాలాహి విత్రస్త ధియాం కృతాభయం. కాలానికి భయపడే వాళ్ళకి అభయాన్ని ఇచ్చే చెయ్యి ఇది. నరసింహస్వామి గారు ఆ చెయ్యిని తీసుకెళ్ళి పిల్లవాడికి పెట్టారు. అందుకు చెప్పుకోవడం. అందువల్ల నీ దేవల్ల నేను కనుక ఈ భవలోకం దాటి పడిపోతే నేను ఇలా పాము పడుకుంటాను అంటే దాని అర్థం నీ పక్కన పడుకుంటాను. కాలం యొక్క స్పృహ లేకుండా మనం కాలము దేశము ఈ స్పృహ దాటితేనే మోక్షం పొందుతుంది. ఇంక తెల్లవారులు వేస్తే దేశము కాలము, టైం అండ్ స్పేస్, వీటికి జడుస్తున్నామంటే ఇంకా మోక్షాలు కిందనే ఉన్నాము. ఏమిట్రాకి ఇక్కడ ఉన్నాం, ఇంటి వెళదా అని ఒకడు, ఇక్కడ ఉన్నాం ఇంటి తిరుపతి వెళ్ళదా ఒకడు, అంటే స్పేస్ వేరియేషన్ జరుగుతుంది. ఇంకా టైం వేరియేషన్, ఉదయం మధ్యాహ్నం కాదు, మధ్యాహ్నం రాత్రి కాదు, నెల మొదలు నెల చివరి కాదు, నెల చివరి నెల మధ్యలో కాదు, గోల గోల గోల, తెల్లవారులు వేస్తే గోల. ఒక్కరి కాలస్పృహ వచ్చిందా ఈవిడ ఆయన లేపేస్తుంది. వెళ్ళండి వైద్యుగారికి వెళ్ళి తోర్లు తండి, ఆయన పిల్లలు లేదు ఎవరా పరీక్ష వచ్చేది వాళ్ళేది గోలను. ఎంతమంది కానీ పర్మిషన్ రాలేదేమో. మొత్తమే టైమే మనిషిని విసిరేస్తుంది. కాల జగద్భక్షక. కాలం జగత్తు మొత్తాన్ని హరించింది, కానీ కాలాన్ని ఎవరు గమనించాం. అది ఇంట్లో పాము దూరుతుంది, ఎలా దూరుతుంది ఎవరికి. అలాగే మన కాలం అంటే మన ఆయుష్ చాప కింద నీరులాగా వెళ్ళిపోతుంది, ఎవరిని గమనించండి. ఏమిటో ఇలా శాశ్వతంగా ఉండిపోతామనే ప్రణాళికలు వేసుకుంటుంటాం. కట్టస్థానం అలాంటి బిల్డింగ్ అయిపోతుంది, వచ్చాడని పడిపోయింది. వాడు ఉంటాడో లేదు తెలాలి సార్, కానీ ఉంటామనే ఆశలు అలాగే చేస్తాను. రెండో అమ్మాయి పెళ్ళి అయిపోతుంది, మన ఒకటి అయిపోయింది, రెండో అమ్మాయి పెళ్ళి అయిపోతుంది. అది ఎక్కడ ముగ్గులు పెడుతుంటుంది. ఎక్కడ ఏమిటి చేసేస్తావు, నిన్ను ఎవడు వంట వండుకుంటుంటారు. ఏమిటో భ్రాంతిని రకరకాల మాటలు మాట్లాడుకుంటుంటాం. కాలాన్ని గమనించి ఒక మాట అంటే సరిపోతుంది, పరమాత్మ ఉద్దేశం అనేది జరుగుతుంది అన్నవాడు భక్తుడు కదా మాట్లాడ. అందువల్ల నా గచయ్యన, నేను కాలం అనే సర్పం చేత హరింపబడుతున్నాను, నీ దేవల్ల కాలమే పడుకుంటాను. అది నీ వల్ల నువ్వు మోక్షం ఇస్తే కలిగే ప్రయోజనం మాకు. ఇది మా కాలం పెద్ద హద్దులు అయిపోయింది. ఇక్కడ నుంచి ఎడిపోతున్నాడు 5 నిమిషాల్లో వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళిపోతాం? సీఎం గారికి ఎవరు జారిపట్టలేదు, రోడ్లు మీకు ఎవరు జారేస్తాడు. ప్రతిదీ కాలం, ఇక్కడ 5 మినిట్స్లో ఉండాలి, ఆ పని చేసుకోవాలి, మళ్ళీ ఈనాడు వచ్చేయాలి. అన్ని మన హీరోయిజం కావాలి అందరికీ. ఎక్కడ అవుతుంది? కాలంలో బద్ధులమై ఉన్నాము. కాలబద్ధుడిని నేను, నీ దేవల్ల భవరోగం దాటి వెళితే కాలాతీతుడే, అందుకు నాకు తెలియదు. సరే వెళ్ళిపోతావు, కాలం దాటి వెళ్ళిపోతావు. కాలం దాటి వెళ్ళాక ఏమవుతావు అంటావేమో. నువ్వు అంతటా నిండున్నావు కదా, అంతటా నిండున్న నీతో నేను ఒకటేస్తావు. అప్పుడు నీ పేరు ఇందాకలా నాగశయ్యన, ఇప్పుడు జగన్ నివాస. జగత్తుకి నివాస స్థానం అయిన వాడివి కాదు, జగత్తుని నివాస స్థానం చేసుకున్న వాడివి. రెండు కరెక్ట్. అందువల్ల నీతో ఒకటైపోతాను. నేను నుంచి వేరుపడ్డానుగా అజ్ఞాన రూపంలో, అందుకే కాలం సర్పానికి చిక్కాను, సంసార రూపంలో కొట్టుకుంటున్నాను.
అమ్మవారి దయ వల్ల మళ్ళీ వెనక్కి వస్తే నీ దయ వల్ల నీ దయ మమ్మల్ని పడింది గనక, నువ్వు భక్త ప్రియుడు గనక, భవలంఠన కోవిదుడు గనక మమ్మల్ని దాటిస్తే భవరోగాన్ని ప్రభువు కాబట్టి నీకు నన్ను దాటిపోతున్న బాధ్యత నీ మీద ఉంది. దాటించేవనుకో కాలానికి అతీతుడైపోతాను, అయిపోయి నీలాగా అంతటా నిండిపోతాను. సముద్రంలో పోతే నీళ్లు సముద్రం అయిపోయినట్టుగా నీలాగా అంతటా అయిపోయింది జగన్నివాస. ఇప్పుడు జగత్తు బారిసైపోయి తిరుగుతున్నాను, వీడికి వాడికి వాడికి కాలానికి దీనికి దానికి దేశానికి వ్యక్తులకి వస్తువులకి పరిస్థితులకి బానిస. నువ్వు హాయిగా జగత్తుని నివాస స్థానం చేసుకుని ఉన్నవాడిని, నీతో ఒకటైపోతాను. కనుక ఇన్ని నామాలు పిచ్చి నామాలు కాదు, తనకు ఏం కావాలో పలికాడు ఇక్కడ 9 నామాలు. అలాగే తర్వాత శ్లోకం చదువుకునే అర్థం నేను చెప్పుకున్నాను. ఈ విధంగా ప్రతి రాయక ప్రతి కదలికలో కూడా నీ స్మరణే ఉండాలి అని ఆశిస్తూ, ఎప్పుడైతే స్వామిని ఇలాగా స్తోత్రం చేయడానికి సిద్ధమయ్యాడో, స్వామి ఈయన చేత స్తుతింపడానికి సిద్ధమయ్యాడు. ఎప్పుడైతే సిద్ధమయ్యాడో ఒక్కసారి స్వామి నిన్ను అనుకున్నంత స్తోత్రం చేయగలనా, చేయలేకపోవచ్చు, అయితే నా స్తోత్రానికి సిద్ధమవుతున్నావు కదా, నిన్ను ప్రస్తుతం ఒక్కసారి నువ్వు నా కోసం, అంటే బహుశా ఈయన ముందు రూపంతో వ్యక్తమై ఉండాలి, బహుశా అంటే భావన ఇదంతా లోపలే కాబట్టి నా కోసం నువ్వు రూపంగా కనిపించడంలో ఎంత శ్రమపడ్డావు, నా కోసం రూపం ధరించడంలో ఎంత శ్రమపడ్డావో కనుక నీకు మంగళమగ్గాక. భక్తులు భగవంతుడికి మంగళం పాడతారు. ఇప్పుడు ప్రేమ ఎప్పుడైనా మితిమీరి వెళ్ళిపోతే, ప్రేమ ఒక స్థాయిలో ఉంటే ఆయన భగవంతుడండి, భక్తుడండి, ఆయన పెద్ద గొప్పవాళ్ళండి అంటాం. ప్రేమ మితిమీరిపోతే ఆయనకే క్షేమం కలగాలని ప్రార్థిస్తాం. అదో గొప్పండి. రామాయణం చదివాక ఏం చదవాలి, ఏం చెప్పాలన్నారు. రామాయణం చదివా ఒక మాట చెప్పాలి, బలం విష్ణోహో ప్రవర్తన. విష్ణువుకు బలం పెరగాలి. విష్ణువు బలం పెరగాలంటే విష్ణువు అంటేనే బలం, ఆ విషయం తెలియజేయండి, తెలుసు కానీ ఈ మాట మాట. ఇప్పుడు పిల్లవాడు శుభ్రం తినేసి ఉంటాడు, ప్యారెక్స్ సెవెన్, అమ్మ బాగా తిన్నాడు మీ వాడు, మావాడు ఎక్కడ తిన్నాడో తినలే, అసలు తినేదండి, అసలు ఏమి చూపించా తిరుగుతాడు అంటుంది. కానీ ప్యారెక్స్ మొత్తం సగం ఊడ్చేస్తాడు పట్టుకుని, ప్యారెక్స్ డబ్బా 2 రోజులు అయిపోతుంది అని ఏ తల్లి అందు నిజమే కావచ్చు. ఏమిటో చెంచాలో పెడితే అలా వెళ్ళిపోతున్నాడు, ఏమి తింటుందో అలా ఉన్నాడు, అలా కనిపించాడు, అది ఏమి తింటున్నాడో చూడు, వాడు శుభ్రం బుద్ధిలో ఉంటాడు. కానీ ఇప్పుడు అంతే అంటుంది, అలా అంటేనే తల్లి ఆవిడ, ఇంకోలా అంటే తల్లి కాదు. దిష్టి పెట్టిపోతే కళ్ళు వెళ్ళగానే ఒక ఉప్పు తిప్పుతుంది, వాడు ఆ పూట తిండి, ఆవిడ చూసిందే వాడు తింటాను, అది ఆవిడ చూస్తుండగా పెట్టదని ఇదే కూడా. అందువల్ల స్వామి ఈ విధంగా నువ్వు నా స్థుతికి సిద్ధమవుతున్నావు కదా, ముందు ఒక్కసారి నీకు నేను మంగళం పాడుకుంటాను, మంగళం పాడుకుని కార్యక్రమంలో దిగుతాను. అంటే మంగళంలో ప్రారంభించాలి కనుక అక్కడ స్వామికి జయం చెప్తున్నాడు. దీన్ని మంగళం పడతాను. నీకు జయం కలగాలి స్వామి, నీకు జయం కలిగితే నీ భక్తులే నాకు జయం కలుగుతుంది. ఇక్కడ రహస్యం ఉంది, చెప్పుకుందాం. 3వ శ్లోకం. జయతు జయతు దేవో దేవకీ నందనోయం, జయతు జయతు కృష్ణో వృష్టివంశ ప్రదీప, జయతు జయతు మేఘశ్యామల కోమలాంగ, జయతు జయతు పృథ్వీభారనాశ ముకుంద. ఇక్కడ స్వామి యొక్క ముఖ్యం కృష్ణావతార పరంగానే చెప్పారు. కృష్ణుడు చాలా ఫేవరెట్ గాడు. అయితే స్వామి నీకు జయము జయము జయము. ఇది ఈ జయకారం ఏమిటో ఇదేమిటో ఇందులో రహస్యాలు ఏంటో రేపటి రోజున 11:11 ప్రారంభం. అంటే 11 కల్లా శ్లోకం స్టార్ట్ అవుతుంది. 11 నుంచి ఈ పావు గంటలో కూడా మా ప్రారంభ శ్లోకాలు, ధ్యాన శ్లోకాలు. 11వ గంట కల్లా జయతు అనడం అనేది మా పండుగ. మళ్ళీ రేపటి రోజున ఈ జయం చెప్పడం ఏమిటో చూడండి. స్వస్తి. ఇవాళ ఒక దివ్యప్రదంగా స్వామి దేవ వల్ల ప్రారంభమైంది, కానీ మాకు భయం ఉండదు, నడుస్తుంది అలా ముందు. ఏదో ప్రారంభ తీసి ఒకటి ఉంటుందిగా. ఈ విధంగా హాజరై సభని జయప్రదం చేసినటువంటి కులశేఖరాళ్ళ వారి స్వరూపులని మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అందరూ తెలియజేస్తుంది.